प्रणतोऽस्मि नित्यम्। पितामहस्यापि पितामहाय प्राचेतसा देशफलप्रदाय श्रीभाष्यकारोत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्यद्विरदवक्त्राद्याः पारिषद्याः परस्सदं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। गोष्पदीकृतवाराशिं वशकीकृतवान् राक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमदले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम्। व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैणं जहि रावणिम्। आपदमपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीराम भूयो भूयो नमाम्यहम्। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम्। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। प्रिय भगवद्बन्धुलारा, శ్రీరామనవమి నవరాత్రాలు మనం జరుపుకోబోతాం. శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రని కనీసం మనకున్నది ఒక వారం రోజులు. ఆ వారం రోజుల్లో వారి యొక్క అవతారం, ఆ తర్వాత వారి యొక్క కళ్యాణం వరకు అయినా సరే మనం వినాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రీరామాయణ ప్రవచన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. సాక్షాత్తు శ్రీహస్పతి అవాప్త సమస్త కాముడు, సమస్త కళ్యాణ గుణగణాలు కలిగినటువంటి వాడు,
సర్వేశ్వరుడైనటువంటి వాడు పరమాత్మ నారాయణుడు. ఆ నారాయణుడు లోకంలో ఉండేటువంటి జీవకోటిని సృష్టించిన తర్వాత ఆత్మలన్నింటినీ సృష్టించి, ఈ ఆత్మలన్నిటికీ కూడా శరీరం లేకపోతే శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలిచ్చి, తన యొక్క దయచేత ఇవన్నీ అనుగ్రహించిన తర్వాత ఈ మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించి, ఈ జ్ఞానంతో ఈ ఇంద్రియాల్ని చక్కగా నువ్వు ఉపయోగించుకొని ధరించవయ్యా, నన్ను పొందు అని పరమాత్మ మనకి ఉపదేశం చేస్తే, వీటన్నిటినీ ఇస్తే మనం దాన్ని ఎలా వాడుకోవాలో తెలియకుండా అనర్థం పాలవుతూ వస్తున్నాం. అంటే ఏదైనా ఒక వస్తువుని నువ్వు కొన్నప్పుడు ఆ వస్తువుని ఎలా వాడాలో నీకు తెలియకపోతే దాన్ని ఏదో రకంగా ప్రయోగం చేసి దాన్ని నాశనం చేసి ఎలాగైతే నష్టపోతావో, అలాగే పరమాత్మ కూడా నీకంటూ ఇంద్రియాలను ఇస్తే ఆ ఇంద్రియాలని ఎలా వాడుకోవాలో తెలియక దాన్ని ఎలా పడితే అలా వాడేసి సర్వనాశనం చేసుకునేటువంటి రీతిలో మనం అంతా జీవనం సాగిస్తున్నాం. అయితే పరమాత్మకి అనిపించింది, అరే వీళ్ళకి ఏదో ఇచ్చాం, కానీ వీళ్ళు ఇవ్వబడినటువంటి ఇంద్రియాలని సక్రమంగా ఉపయోగించుకోవడం వీళ్ళకి చేత కావడం లేదే. వీళ్ళకు ఉండేటువంటి జ్ఞానంతో ఇంద్రియాలను చక్కగా ఉపయోగించుకునేటువంటి రీతిని నేను తెలియచేయాలి అని భావించారట పరమాత్మ. దానికోసమని శాస్త్రాన్ని అనుగ్రహించారు. దాన్నే మనం వేదం అంటున్నాం. ఆ వేదం అనేటువంటి శాస్త్రాన్ని పరమాత్మ మనకు అనుగ్రహిస్తే ఆ వేద శాస్త్రాన్ని పుచ్చుకొని ఆ వేదంలో ఏమున్నదో కూడా తెలియక మనం తలకిందులవుతున్నాం. యథార్థంగా ఇందాక చెప్పినట్లు ఏదో వస్తువు కొనాలి అని వెళ్ళాడు, ఆ వస్తువుని కొన్నాడు. ఉదాహరణకు చిన్న ఏమంటారు టీవీ అనుకోండి, టీవీ కొనాలని వెళ్ళాడు. వెళ్ళినటువంటి వ్యక్తి ఆ టీవీని కొన్నాడు. కాకపోతే ఇతనికి ఏమి రాదు, చదువు రాదు, ఏమీ తెలియదు, జ్ఞానం తక్కువ. అలాంటి వాడు ఏదో టీవీ కొనాలని వెళ్ళాడు, అక్కడ ఉండే టీవీని కొన్నాడు. కానీ కొన్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక బుక్లెట్ ఇస్తారు అక్కడ వాడు. ఆ బుక్లెట్ ఇచ్చి వాడు చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఇదిగో నాయన, ఇదిగో ఇలా వాడు, ఇలా వాడు, ఇలా వాడుకో. నాకు తెలుసులేదు అన్నాడు. నాకు తెలియదు అని చెప్తే తక్కువ అయిపోతానేమో అని అహంకారం మాత్రం. చదువు ఉన్నా లేకపోయినా మనకి అహంకారానికి మాత్రం తక్కువ ఉండదు కనుక పాపం ఆ అహంకారంతో ఏమో నాకు తెలుసే అన్నాడు. సరే తెలిసేమో అనుకుని అతను కూడాను చెప్పేసి పంపించేసాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను ఏం చెప్పాడో పాపం ఇతనికి ఏమీ గుర్తులేదు. సరే గుర్తు లేకపోయినా దాన్ని వాడేటువంటి విధానం దీంట్లో ఉన్నది కదా. అతను చెప్పాడు కదా, ఈ బుక్లెట్లో ఉంది, దీంట్లో ఏదైనా అనుమానం వస్తే చూసుకోమన్నాడు. అన్ని భాషల్లోనూ ఉన్నది దాంట్లో. సరే ఆ బుక్లెట్ తీసుకున్నాడు. తనకి ఆయన చెప్పింది ఏమిటో గుర్తులేదు. ఆ బుక్లెట్ని తీశాడు. అట్లా 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 తిరగేస్తున్నాడు. దాంట్లో అన్ని భాషల్లోనూ అది ఉంది, కానీ వీడికి ఏ భాష రాదు. వచ్చిన ప్రాబ్లం కనుక తిరగవేశాడు. దానికి ఏం అర్థం కావడం లేదు. అర్థం కాకపోయేటప్పటికే కొని మళ్ళీ షాపుకు వెళ్ళి అడుగుతామంటే చాలా దూరం, ఇది గ్రామం, అదేమో పట్టణం, అంత దూరం వెళ్ళి మళ్ళీ ఎవరు తెలుసుకుంటాడు. ఏం పర్వాలేదు, మనకు కూడా కొద్ది గొప్ప జ్ఞానం ఉందిగా అని తను ప్రయోగం చేయడం ప్రారంభించాడు. వెళ్ళాడు, టీవీలో ఉండేటువంటి ఆ స్విచ్ నొక్కాడు, ఈ స్విచ్ నొక్కాడు, దీన్ని పెట్టాడు, దాన్ని పెట్టాడు, ధామని పోయింది. అర్థం కాలేదు. అంటే అర్థం ఏంటి? ఇందులో ఆ వస్తువు కొనడం కోసం తాను వెళ్ళినప్పుడు అతనికి ఇవ్వబడినటువంటి బుక్లెట్ లాంటిది పరమాత్మ మనకి శరీరాన్ని ఇచ్చిన తర్వాత, శరీరం అనేటువంటి ఆ వస్తువుని కొనడానికి మనం వెళ్ళాం అంటే మనకు పరమాత్మ అనుగ్రహించారు. ఆ ఇచ్చిన తర్వాత దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం కోసమని మనకి శాస్త్రాన్ని అనుగ్రహించారు. దానికి వేదం అనే పేరు, శృతి అని అంటాం మనం. దానికి స్మృతి అనేటువంటిది ధర్మశాస్త్రాలు ఉన్నాయి. అంటే వేదాన్ని తెలుసుకోవడం వీడికి చేత కాకపోతే, వేదంలో ఉండేటువంటిది ఏదో అర్థం చేసుకోలేకపోతే కొన్ని దాంట్లో సులువు చేసేసి
ధర్మశాస్త్ర రూపంలో శ్లోకాల రూపంలో అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్రం కూడా మనం నెత్తికెక్కలేదు. ఎక్కబోయేటప్పటికే ఏం చేయాలి? స్మృతిని రెండింటిని అందించినా కూడా వీడికి అర్థం చేసుకోలేకపోతున్నాడు. వీడిని ఏం చేయాలి అని ఆలోచన చేశాడు పరమాత్మ. పోనీ ఏమి చేయకుండా వదిలేసేయచ్చు కదా అంటే ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం వల్ల వదలలేకపోతున్నాడు పరమాత్మ. మనం రక్షించాలి, ఎలాగైనా రక్షించాలి, వీడిని బాగు చేయాలి. ఈ ఇంద్రియాలను పుచ్చుకొని చెడిపోతున్నాడు వీడు. ఈ ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే అలా ఉపయోగించుకొని సక్రమంగా బాగుపడతాడు. అందుకోసంగా శాస్త్రాన్ని ఇచ్చినా అదేమో వీడికి ఉపయోగపడడం లేదు అనేటువంటి ఉద్దేశంతో పరమాత్మ సరే పోనీలే, ఆ శాస్త్రంలో ఉన్నది ఏమిటో వీడు తెలుసుకోలేకపోయినా, వీడి జ్ఞానానికి అందకపోయినా కనీసం దాంట్లో ఉన్నటువంటి దాన్ని నేను ఆచరించి చూపిస్తే తెలుసుకోగలుగుతాడేమో అని. పుస్తకంలో ఉన్నది నీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరైనా చేస్తుంటే చూసి తెలుసుకోవడం ఈజీయే కదా అనే ఉద్దేశంతో పరమాత్మ అవతారం అనేటువంటి పేరుతో దిగొచ్చాడు. ఆ అవతారం అంటే ఏంటి అర్థం? దిగి వచ్చుట అని అర్థం. అవతరించుట అంటే దిగి వచ్చుట. తాను ఉండేటువంటి స్థానం నుంచి మనం ఉండేటువంటి స్థానం దాకా దిగి రావాలి. సరే, ఆ అవతారం అనేటువంటి పేరుతో పరమాత్మ దిగి వచ్చాడు. అలా వచ్చినటువంటి అవతారాలు చాలా ఉన్నాయి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, ఇలాగ అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. కానీ ఆయా అవతారాల్లో పరమాత్మ అవతరించి ఆ కొద్ది క్షణాలు అంటే ఏ కార్యం కోసం అయితే ఆయన వచ్చారో ఆ కార్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. కానీ మనతో సంబంధం కలిగి జీవించడం అనేటువంటిది మాత్రం జరగలేదు మిగిలినటువంటి అవతారాలు. కానీ ఈ లోకంలో ఉండేటువంటి మానవ కోటితో సంబంధం కలిగినటువంటి అవతారాల్లో ప్రధానంగా రామావతారం, కృష్ణావతారం. ఈ రామావతారం ప్రధానంగా వచ్చినటువంటిది ఆచరణ ప్రధానమైనటువంటి అవతారంగా వచ్చింది. అలాగే కృష్ణావతారం ఉపదేశ ప్రధానంగా వచ్చినటువంటి అవతారం. రామావతారం ఆచరణ ప్రధానం, దాంట్లో ఉపదేశాలు ఉండవు. శ్రీరామాయణంలో ఉపదేశాలు చాలా తక్కువ, ఆచరణే ఉంటుంది. అంటే దాన్ని ఆచరించి చూపిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి, ఓ ఇలా ఆచరించాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అంటే తాను ఇచ్చినటువంటి ఆ శాస్త్రంలో ఏ ఏ ధర్మాలు అయితే ఉన్నాయో ఆయా ధర్మాలు వీడి జ్ఞానానికి అందటం లేదు కనుక నేనే స్వయంగా ఆ ధర్మాలన్నింటినీ కూడా ఆచరిస్తే అది చూసి వీడు నేర్చుకుంటాడనేటువంటి ఒక భావనతో పరమాత్మ దిగొచ్చారు. దిగొచ్చి ఏం చేశారు? మనకి ఏదైతే శాస్త్రాలు అనుగ్రహించారో వాటిలో ఉండేటువంటి ధర్మాలన్నీ తూచా తప్పకుండా ఆచరించారు. కొద్దిగా కూడా వదిలిపెట్టకుండా అన్ని ధర్మాలు తాను స్వయంగా ఆచరించాడు. మనం చాలా తెలివి గలవాళ్ళం. ఎంత తెలివి గలవాళ్ళం అంటే, ఏమయ్యా చెప్తే చేయలేడేమో అని చేసి చూపిద్దాం అనుకున్నారు గురువు గారు. రే బాబు, ఈ చిగురు పెట్టుకుని చిమ్ము, ఇదంతా అతనికి అర్థం కాలేదు. పోనీలే నేను చేసి చూపిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. అనుకుని చీపురు పెట్టి చిమ్ముతున్నాడు. వాడు నేర్చుకుంటాడు కదా అనుకుంటే గురువుగారు చిమ్మేస్తున్నారు కదా, నేను ఎందుకు నేర్చుకోయాడు. అలాంటి లోకం ఇవాళ ఉన్నటువంటి లోకం. శిష్య కోటి కూడా అలాంటి వాడే కనుక మనమంతా కూడా అలాంటి వాళ్ళే. పరమాత్మ రాముడై వచ్చి తాను ధర్మాలన్నీ కూడా చక్కగా ఆచరించి చూపించి, ఇదిగో ఇలా ఆచరించాలని తను ఆచరించి చూపిస్తుంటే మనం ఏం చేసాం? వాళ్ళు ఆచరించండి, రాముడు ఎంత గొప్పవాడండి అని మనం రాముడిని ప్రశంసిస్తున్నాం. ప్రశంసించడం కాదు, శ్రీరామ నవమి చేసుకుంటున్నాం, కళ్యాణాలు చేస్తున్నాం, ఆనందిస్తున్నాం తప్ప రాముడు ఎందుకు అవన్నీ ఆచరించాడు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన మాత్రం ఏం ప్రయోజనం దానివల్ల? ఆయన ఎందుకు ఆచరిస్తున్నాడు? గురువుగారు ఎందుకు చిమ్ముతున్నారు? అరే బాబు ఇలా చిమ్మాలి నీకు తెలియజేయడం కోసం. అలాగే రాముడు ఎందుకు ధర్మాన్ని ఆచరించి చూపించాడు? మనందరికీ ధర్మం అనేటువంటి శాస్త్రాల ద్వారా తెలుసుకునేటువంటి స్థితి లేకపోవడం వల్ల
తాను ఆచరించి చూపిస్తే అన్న తెలుసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో చేశాడు. కానీ మనం ఏం చేశాం? రాముడు చాలా గొప్పగా ఆచరించుకున్నాడండి, సత్యవాక్య పరిపాలకుడు, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, అబ్బో 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 అనుకుంటున్నాం. కానీ అవన్నీ మనం ఆచరించడం కోసం ఆయన ఆచరించి చూపించాడనే విషయం మాత్రం మనకి అవగతం కావడం లేదు. అంత మూర్ఖులం మనం, అంత మందమతులం మనం. కానీ రాముడిని మాత్రం ప్రశంసిస్తాం, ఆయనకి మాత్రం కళ్యాణాలు చేస్తాం, పట్టాభిషేకాలు చేస్తాం, పారాయణలు చేస్తాం, ఒప్పో ఒప్పో అంటాం. ప్రయోజనం లేదు. ఆయన యొక్క అసలు ప్రయోజనం ఏమిటి అవతారానికి అంటే తాను ఆచరించి మన చేత ఆచరింపజేసి తద్వారా మనం అందరం కూడా ధరించాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలా శ్రీరామచంద్రుడు ఈ లోకంలోకి వచ్చారు. వచ్చి తాను అనేక రకాలైనటువంటి ధర్మాలు ఆచరించాడు. ఆచరించడంలో ఆయనకు వచ్చినటువంటి గొప్ప పేరేంటి అంటే రామో విగ్రహవాన్ ధర్మ. ఏంటండి? రామో విగ్రహవాన్ ధర్మ అంటే సాక్షాత్తు ధర్మమే ఒక రూపాన్ని ధరిస్తే అది రాముడయ్యారు. ఆ రాముడు సంచరిస్తూ ఉంటే ధర్మమే రూపం దాల్చి సంచరిస్తున్నదా అన్నట్లుగా ఉండేటువంటి రీతిట. అలాగా శ్రీరామచంద్రుడి యొక్క అవతారం అనేటువంటిది జరిగింది ఈ లోకంలో. అయితే ఆ పరమాత్మ నారాయణుడే ఈ లోకంలోకి 4 విధాలుగా తనని తాను విభజించుకొని 4 రూపాల్లో వచ్చారట. ఎవరండి వారు అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రు. శ్రీమన్నారాయణుడే 4 రూపాలుగా వచ్చారు ఈ లోకంలో. అయితే ఈ ధర్మాలన్నీ కూడాను ఆచరింపబడిన మరి ఆ కాలం వరకు ఎక్కడ పరిమితమై ఉండేది. మరి లోకంలో రాముడు వచ్చారు త్రేతాయుగంలో. రాముడు అవతరించిన తర్వాత రాముడు ధర్మాలన్నీ ఆచరించాడు. అదే మనకి రామాయణ గ్రంథం రాకపోతే రాముడు ఏం ఆచరించాడో, ఎలా ఉండేవాడు, ఏమిటో మనకేం తెలిసేది కాదు. అందుకని రాముడు అవతరించి ధర్మాన్నంతటినీ ఆచరించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు చేసిన పనిట అద్భుతమైనటువంటి పని. ఏం చేశారట? శతకోటి ప్రవిస్తరం అని ఒక ప్రబంధాన్ని నిర్మాణం చేశారు. అంటే ఏంటిట? ఒక ప్రబంధం, ఒక గ్రంథాన్ని రచించారు. శతకోటి ప్రవిస్తరం ఏమండి? 100 కోట్ల శ్లోకాలతో ఉండేటువంటి రామాయణాన్ని రచించారు చతుర్ముఖ బ్రహ్మ. శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర అది ఎక్కడుందండి? ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మలోకంలో ఉంది. ఆ బ్రహ్మలోకంలో ఉండే ఉపయోగం ఏంటి? మానవులకి రావాలి కదా, తెలియాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ ఉన్నటువంటి శతకోటి ప్రవిస్తరమైనటువంటి ప్రబంధం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడాను నారదుడికి ఉపదేశం చేశారట చతుర్ముఖ బ్రహ్మ. నారదుడికి ఉపదేశం చేస్తే ఆ నారదుడి శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామాయణాన్నంతటినీ కూడాను విని వాల్మీకి సంక్షిప్తంగా దాంట్లో ఉండేటువంటి కొద్ది భాగాన్ని ఉపదేశం చేశారు. 100 కోట్ల శ్లోకాలతో ఉండేటువంటిది మనకి రామాయణం ఎన్ని వేల శ్లోకాలతో వచ్చింది? 24. అంటే అంత తగ్గిపోయింది. దాంట్లో ఉండేటువంటి సారాన్నంతటినీ కూడా రామాయణంగా అనుగ్రహించారు. వాల్మీకి బోధించాక నారద మహర్షి, ఆ నారద మహర్షి బోధించినటువంటి దాన్ని అనుగ్రహించారు. అది మనకి మత్స్య పురాణం చెప్తుంది. వాల్మీకి నాచయత్ ప్రోక్తం రామోపాఖ్యానముత్తమం బ్రహ్మణా చోదితం తచ్చ శతకోటి ప్రవిస్తరం ఆహృత్య నారదేనైవ వాల్మీకాయ నివేదితం. ఈ మాట మత్స్యపురాణం చెప్తోంది. మనకి ఏమని చెప్తోంది? ఇదిగో ఆ వాల్మీకి చేత ఏదైతే చెప్పబడిందో రామాయణం, ఆ రామాయణం అంతా మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మ రచించి 100 కోట్ల గ్రంథంగా రచించి దాన్ని నారదుడికి ఉపదేశం చేస్తే నారదుడు వాల్మీకి ఉపదేశం చేశాడయా అనేటువంటి ఈ విషయాన్ని మత్స్యపురాణం మనకి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ లోకంలో ఇది ఆది కావ్యంగా కీర్తింపబడింది. శ్రీరామాయణాన్ని ఆది కావ్యం అంటారు.
ఈ ఆది కావ్యమైనటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి కావ్యంగా చెప్పబడుతుంది. ఏమిటండి ఇందులో ఉండేటువంటి గొప్పతనం అని అంటే, భణ్యర్థ ప్రధానమైనటువంటిది ఉత్తమ కావ్యమే. భణ్యర్థ ప్రధానమైనది. భణ్యర్థం అంటే ఏమిటి? మనకు శబ్దం ఒకటి ఉంటుంది, అర్థం ఇంకొకటి. మనకు కనిపించే అర్థం ఒకటి, ధ్వనించేటువంటి అర్థం వేరుగా ఉంటుంది. ఆ ధ్వనించేటువంటి అర్థం వేదాంత అర్థమై ఉంటుంది, అంటే మనల్ని తరింపచేసే అర్థమై ఉంటుంది. పైకి కనిపించడానికి లౌకిక అర్థం కనిపిస్తుంది, కానీ దాని వెనకాలంతా విశేషమైనటువంటిది, మనం ధరించడానికి కావలసిన వేదాంత అర్థం ధ్వనిస్తూ. అలాంటి అద్భుతమైనటువంటిది కావ్యం. అందులో ఉత్తమ కావ్యానికి ఉన్నటువంటి లక్షణం, రామాయణం అనేటువంటిది ఉత్తమ కావ్యం. కానీ కావ్యం కావ్యం అంటున్నారు కదండి. ఇప్పుడు కావ్యాలాపాంశ్చవర్జయేదని శాస్త్రం చెప్తోంది కదా. ఇప్పుడు కావ్యం అనేటువంటి దాన్ని వదిలిపెట్టేయండి, కావ్యం అనేటువంటిది ఎప్పుడు చదవకూడదు అని చెప్తోంది. ఎందుకని? ఒక నిషేధ వాక్యం ఉంది కదా. మరి శ్రీరామాయణం కూడా కావ్యం అంటున్నారు కదా. మరి కావ్యాన్ని చదవద్దని శాస్త్రం ఒక పక్కన చెప్తుంటే శ్రీరామాయణాన్ని ప్రమాణంగా ఎలా తీసుకుంటాం అని ఒక ప్రశ్న వచ్చింది. దానికి సమాధానం ఏం చెప్పారంటే, అబ్బాయి అసత్కావ్యము అని చెప్పబడేటువంటి దాన్ని వదిలిపెట్టమన్నారు. ఇది సత్కావ్యం, అసత్కావ్యం కాదు. అసత్కావ్యం అంటే ఏమిటండి అన్నారు. అంటే అసత్కావ్యం అంటే ఇతరమైనటువంటి విషయాలు, భగవత్ సంబంధమైనటువంటివి కాకుండా లోకంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలని గురించి చెప్పేటువంటిది, కాంతా సంహితమైనటువంటిది విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటి కావ్యాలను వదిలిపెట్టారు. అంటే శృంగార సంబంధంగా ఉండేటువంటి కావ్యాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నింటినీ వదిలిపెట్టే, అవి చదవద్దు అని చెప్పింది. ఎందుకు చదవద్దని చెప్పింది అంటే, ఆధ్యాత్మికంగా బ్రతికేటువంటి మోక్షం కావాలి అనుకునేటువంటి వాడు కావ్యాన్ని చదవద్దని, అలాంటి కావ్యాలు చదవద్దని. శ్రీరామచంద్రుడికి సంబంధించిన చరిత్ర ఇది మనల్ని ధరింపజేసేటువంటిది కనుక ఈ కావ్యం మనం చదవతగింది అని చెప్తున్నారు అన్నమాట. సరే, బాగానే ఉందండి. వాల్మీకి మహర్షి చెప్పాడు, నేనేదో రాసుకున్నాను. అయితే ఈ రాస్తున్నటువంటి వాల్మీకి మహర్షి మొట్టమొదటి సర్గలో ప్రారంభం చేస్తూనే విషయ ప్రయోజనాన్ని చూపిస్తున్నాడు. ఎట్లాగా అంటే, భగవద్గీతలో భగవంతుడు అసలు ఎప్పుడైనా సరే ఒక గురువుగారి దగ్గరికి శిష్యుడు వెళ్ళినప్పుడు శిష్యుడు ఎలా ప్రవర్తించాలి, గురువుగారి దగ్గర ఏ విధంగా గురువుని ఆశ్రయించాలి అనేటువంటిది మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తారు. తద్విద్ధి ప్రణిపాదేన పరిప్రశ్నేన సేవయా అని చెప్తాడు. ఆచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం వెళ్ళాలి. ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం వెళ్ళినప్పుడు ఏం చేయాలంట? సాష్టాంగ నమస్కారం చేయాలి, ప్రణిపాతం చేయాలి. ప్రణిపాతం అంటే నమస్కారం. నమస్కారం చేసిన తర్వాత అప్పుడు వినయపూర్వకంగా తనకుండేటువంటి సందేహాన్ని ప్రశ్న రూపంగా అడగాలి. ముందు నమస్కారం చేయకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఆచార్యుల దగ్గర అడగకూడదు కనుక అందుకనే మొట్టమొదట ఏం చెప్పారు? ప్రణిపాతం అని చెప్పారు. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, ఆ ప్రశ్న వేసి సమాధానం పొంది సేవ చేయాలి. ఇలాగా వెళ్ళాలి, శుశ్రూష చేయాలి అని శాస్త్రం చెప్పింది కనుక ఆ వాల్మీకి భగవానుడు నారద మహర్షిని ప్రశ్న వేశాడు. నారద మహర్షిని ప్రశ్న వేశాడు. ఏమండి, శాస్త్రంలో ఎందుకు వేశాడు ప్రశ్న అంటే, ఎప్పుడైనా సరే వేదాంతానికి ఒక నియమం ఉన్నది. ఏమిటది అంటే, నా పృష్ట కశ్చిత్ బ్రూయాత్ అని, కస్యచిత్ బ్రూయాత్. లోకంలో ఎవరికైనా సరే వాడు అడగకుండా వేదాంతాన్ని బోధించకూడదు. అడగాలి, అర్థించాలి. గురువుని అర్థించినప్పుడే ఉపదేశం చేయాలి తప్ప వేదాంతాన్ని వాళ్ళు అడగకుండా ఎప్పుడు ఉపదేశం చేయకూడదు, అది నియమం. కనుక ఇక్కడ
ఆ న్యాయం కూడా తెలిసినటువంటి వాడు కనుక వాల్మీకి అడగకుండా ఎవరికి చెప్పకూడదు కనుక మొట్టమొదటి ప్రారంభంలోనే మొదటి ప్రారంభంలోనే సర్గలో 5 శ్లోకాల్లో ప్రశ్నలు ఇస్తున్నాడు నారద మహర్షి. అంటే ముందు ఆయనకి నమస్కారం చేసి ఆయన్ని ప్రార్థించి అర్థించి వారి దగ్గర నుంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కనుక అక్కడి నుంచి ఇలా గ్రంథం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అయితే మొట్టమొదట తనకుండేటువంటి సందేహాన్ని అడగబోయే ముందు గ్రంథాన్ని ప్రారంభించేప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది గురు నమస్కారం చేయాలి, దేవతా నమస్కారం చేయాలి. గురు నమస్కారం, దేవతా నమస్కారం అంటే గురువు నమస్కారం చేయడం అంటే అర్థం ఏంటి? వారికి సంబంధించినటువంటి తనైన అనుసంధానం చేయడం, దేవతలకు సంబంధించినటువంటి శ్లోకాన్ని ఇంతకుముందు మనం చదువుకున్నాం తనైన అనుసంధానం చేయడం చెయ్యాలి. చేసిన తర్వాతనే గ్రంథాన్ని ప్రారంభించాలి. కనుక మొట్టమొదట ప్రారంభం చేస్తూనే మనకి ఈయన వాల్మీకి భగవానుడు తపస్వాధ్యాయ నిరతం అని ప్రారంభించాడు. ఆచార్య స్తుతి చేస్తున్నాడు. ఆచార్య స్తుతి ఆచార్యా దైవ విద్యా విదితా సాధిష్టం ప్రాపత్ ఆచార్యవాన్ పురుషో వేద అని ఉపనిషత్తు చెప్తోంది. ఈ వాక్యాలని మరి ఏం చెప్తోంది? ఆచార్యుడి వలన తెలుసుకోబడినటువంటి విద్యయే మిక్కిలి శ్రేష్టమైంది. గురువు ద్వారా తెలియబడినటువంటి విద్య మనకి ఎంతైనా రావచ్చు, శ్రేష్టమైంది కాదు. గురువు ద్వారా తెలుసుకోబడినప్పుడే అది శ్రేష్టమైనటువంటి విద్య అవుతుంది. అందువల్ల గురువు ఉపదేశం తప్పనిసరిగా ఉండాలి. వాల్మీకి భగవానుడు ఒక మహర్షే కావచ్చు, కానీ తాను తెలుసుకోవాలనుకునేటువంటి ప్రశ్నకి సమాధానంగా ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు ఎవరిక్కడ? నారద మహర్షి. కనుక ఆ నారద మహర్షిని ఆయన అడిగారు. ఆచార్యవాన్ పురుషో వేద అని కూడా మనకి చెప్తోంది. ఆచార్యుడు కలిగినటువంటి పురుషుడే దాన్ని తెలుసుకోగలుగుతాడు. ఆచార్యుడు లేనటువంటి వాడు ఎప్పుడూ తత్వాన్ని తెలుసుకోలేడు. అందువల్ల ఇక్కడ ఆచార్య లక్షణ పూర్తిని చెప్పడం కోసం నారద మహర్షి వచ్చారు. ఆయన ఆచార్యులు, ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఆచార్యులు అంటే ఎలా ఉండాలి? ఆచార్యుల యొక్క లక్షణాలే. నారద మహర్షిని ఆచార్యులుగా స్వీకరించడానికి ఆయనలో ఆ పూర్తి ఉన్నదా? మరి ఈయన అడుగుతున్నారంటే ఎవరిని అడగాలి మనం? ప్రశ్న మనకన్నా జ్ఞానంలో గొప్పవారైనటువంటి వారిని ప్రశ్నించాలి మన సందేహాన్ని తీర్చుకోవడం కోసం. మరి నారద మహర్షి అలాంటి వాడైనా, ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వ్యక్తేనా, ఆచార్య లక్షణాలు ఉన్నాయా లేదా అనే దాని గురించి ఆ ఆచార్య లక్షణాలు పరిపూర్ణంగా నారదుల్లో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ఆయనలో ఆచార్య లక్షణాలు ఉంటే మరి శిష్య లక్షణాలు ఈయనలో ఉన్నాయా లేదా? ఎవరు పడితే వాళ్ళని అడిగేస్తే చెప్పకూడదు. శిష్యుడిగా లక్షణాలు ఉండాలి. ఎందుకని చెప్పాను కదా, ఇంత పూర్వం కూడా ఒకసారి వచ్చింది. చదువుకోవాలని గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు చదువు చెప్పేయండి అంటే వెంటనే కూర్చోబెట్టేసి చెప్పేసేరు. వాళ్ళని పరీక్ష చేస్తారు. వాళ్ళలో శిష్య లక్షణాలు ఉన్నాయా లేదా అని పరీక్షిస్తారు. పరీక్షించి అప్పుడు వాళ్ళకి ఉపదేశం చేస్తారు. కనుక అదిగో ఆ విధమైనటువంటి రీతిలో మరి ఈయనలో కూడా శిష్య లక్షణాలు ఉండాలి కదా. వారిలో ఆచార్య లక్షణాలు ఉండాలి, వీరిలో శిష్య లక్షణాలు ఉండాలి. ఇద్దరిలోనూ ఆ లక్షణాలు పూర్తిగా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనకి మొట్టమొదటి శ్లోకం. ఎందుకని? ఇప్పుడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని కీర్తిస్తున్నారు, ఆయన యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు. ఆయన యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు అంటే అర్థం ఏంటి? ఆయన్ని పూజిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఆచార్యులుగా ఆయన్ని గౌరవిస్తున్నారు. ఇప్పుడు చెప్పాను కదా, గ్రంథం ప్రారంభం చేసేటప్పుడు గురు నమస్కారం, దేవతా నమస్కారం, కీర్తించడం అది కావాలి. ఇప్పుడు ఇక్కడ అది జరుగుతుంది. అది ఎట్లా జరుగుతుంది విందాం. మొదటి చోట ప్రారంభం చేస్తూనే హరి ఓం అని ప్రారంభించి తపస్వాధ్యాయ నిరతం
తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం అని ప్రార్థించారు. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, తపస్సులో లేదా స్వాధ్యాయంలో నిరంతరం ఆసక్తి కలిగినటువంటి వాడు, వాగ్విధులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, ముని పుంగవుడుగా ప్రసిద్ధికెక్కినటువంటి నారద మహర్షిని, చాలా ప్రశస్తమైనటువంటి తపస్సు కలిగినటువంటి వాల్మీకి చక్కగా పూజించి ఆయన్ని తాను తెలుసుకోవలసినటువంటి విషయాన్ని గురించి ఇలా అడుగుతున్నాడు అని ఈ శ్లోకం చెప్తాను. ఇక్కడ ఆచార్య శిష్య లక్షణాలు ఉన్నాయి అని చెప్పాము. ఏమిటండి ఆచార్య శిష్య లక్షణాలు అంటే, నారదుడు ఆచార్యుడైతే ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏం చెప్పారు? తపస్సు, స్వాధ్యాయం రెండు ఉన్నాయన్నారు. తపస్సు అంటే ఏమిటండి అని, తపస్సు అనే పేరు మనం వింటాం. తపస్సు అంటే చాలా అర్థాలు ఉన్నాయి. తపస్సు అంటే చాంద్రాయణాదులు చేయడం అని అంటారు, ఒక అర్థం. రెండవది, తపస్సుకి జ్ఞానము అని అర్థం. తపస్సు అంటే వేదం అని అర్థం. తపస్సు అంటే బ్రహ్మ అని అర్థం, పరమాత్మ. తపస్సు అంటే వ్యాకరణము అని అర్థం. తపస్సు అంటే తన వేద శాఖ అని కూడా అర్థం. ఇన్ని అర్థాలు తపశ్శబ్దానికి ఉన్నాయి. స్వాధ్యాయం అన్నారు, తపస్వాధ్యాయ నిరతం. తపస్సు, స్వాధ్యాయం ఈ రెండు కూడా నిరంతరం చేయడానికి ఆసక్తి కలిగినటువంటి వాడు. స్వాధ్యాయం అంటే ఏమిటండి? స్వాధ్యాయము అంటే వేదము, జపము, వేదాంతము, అలాగే అధ్యాయము అంటే, అధ్యాయం అంటే తన శాఖ అని స్వాధ్యాయానికి కూడా అర్థాలు ఉన్నాయి. అయితే లోకంలో బ్రాహ్మణుడికి తపస్సు, స్వాధ్యాయమే ముఖ్యమైనటువంటివి అని చెప్తుంది శాస్త్రం. ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. తపస్సు ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి. ఏమండి, ఎందుకు ఈ రెండు కూడా ఉండాలి అంటే, తపసా కల్మషం హంతి విద్యయా జ్ఞానమశ్నుతే అంటారు. తపసా కల్మషం హంతి, ఎప్పుడైతే ఇతను తపస్సు చేశాడో దానివల్ల ఇతనిలో ఉండేటువంటి కల్మషం అంతా కూడా నశింపబడుతుంది. అయితే విద్యయ, ఇతను వేదాధ్యయనం కనుక చేస్తే అప్పుడేమవుతాడు అంటే జ్ఞానమశ్నుతే, జ్ఞానాన్ని పొందుతాడు. అంటే తపస్సు వల్లనేమో తనలో ఉండేటువంటి దోషాన్నంతటినీ కూడా పోగొట్టుకుంటాడు, కల్మషాన్నంతటినీ పోగొట్టుకుంటాడు. విద్య వల్ల జ్ఞానాన్ని లభిస్తాడు. అందుకే మనకి పూర్వంలో ఉండేటువంటి ఋషులందరూ చూడండి, అడవుల్లో ఉండి తపస్సు చేసుకునేవారు, వేదాధ్యయనం చేసేవారు, నిరంతరం వేదాన్ని అలా వల్ల వేసుకునే ఉండేవారు. ఎందుకు అంటే ఈ రెండు లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. తపస్సు చేత కల్మషాన్ని పోగొట్టుకోవాలి, విద్య చేత జ్ఞానాన్ని పొందాలి. ఈ రెండు కలిగినటువంటి వాడు నారదుడు. ఇతనే గురువు అవ్వగలుగుతాడు. ఈ రెండు ఉన్నప్పుడు అదిగో నారదుడికి ఈ రెండు గుణాలు కూడా ఉన్నాయన్నారు. అయితే తపస్సు అంటే ఒకటి చెప్పుకున్నాం, మన అర్థాలు చెప్పుకుంటూ వచ్చాము. తపస్సు, స్వాధ్యాయం ఉండాలి, కరెక్టే. తపస్సు అంటే చాంద్రాయణము అని చెప్పేటువంటి ఒక వ్రతం చెప్పాము. చాంద్రాయణం అనేటువంటి వ్రతం ఏంటి అర్థం అంటే, మనం ఒక వ్రతం నెల రోజుల పాటు ఆచరించేటువంటి వ్రతం ఇది చాంద్రాయణ వ్రతం అంటారు. అంటే చంద్రుడు ఉదయిస్తాడు, ఆ చంద్రుడు ఉదయించేటువంటి రోజుని మనం ఏమంటున్నాం, ఆ ఉదయించే 15 రోజులు ఏవైతే ఉన్నాయో చంద్రుడు వృద్ధి పొందేటువంటి కాలం శుక్లపక్షం అంటున్నాం. చంద్రుడు రోజు రోజుకి క్షయమవుతుండేటువంటి కాలాన్ని, చిట్ట చివరికి చంద్రుడు కనిపించకుండా ఉండేటువంటి కాలాన్ని మనం కృష్ణపక్షం అంటున్నాం. ఏమండి, అయితే కృష్ణపక్షంలో అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క ముద్ద తింటూ
ప్రారంభించాలి వ్రతాన్ని. అమావాస్య వెళ్ళిపోయింది, పాడ్యం వచ్చింది. ఈ పాడ్యం నాడు ఒక ముద్ద తినాలి. మర్నాడు ఇది వస్తుంది, ఆ రోజున ఒక రెండు ముద్దలు తినాలి. అది వస్తుంది, 3 ముద్దలు తినాలి. అలా రోజుకు ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ 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 ఆ పూర్ణిమ వచ్చేటప్పటికి పరిపూర్ణంగా తినాలి. ఇక పూర్ణిమ అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ముద్దని తగ్గించుకుంటూ రావాలి. అలా తగ్గించుకుంటూ అమావాస్య వచ్చేటప్పటికే పూర్తిగా ఉపవాసం చేయాలి. ఇది ఒక వ్రతం. కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తంగా కూడా చెప్పబడుతుంది. చాంద్రాయణ వ్రతం అంటారు. ఈ వ్రతం చేయాలి. ఈ వ్రతం ఆచరించడం కూడా తపస్సే. తపశ్శబ్దానికి ఇది కూడా ఒక అర్థం ఉంది, చాంద్రాయణ వ్రతం. అలాగే తపస్సు అంటే తప ఆలోచనే అని ఒక జ్ఞానం, ఒక ఆలోచన చేయడం, జ్ఞానాన్ని వృద్ధి పొందించడం చేసుకునేటువంటిది కూడా ఒక తపస్సు అని చెప్పబడుతోంది. అయితే ఇక్కడ ఈ తపస్సు అంటే చాంద్రాయణం అన్నాం, స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం, వేదాన్ని చదవటం. అలాగే తపస్సు అంటే జ్ఞానము అని ఒక అర్థం చెప్పాం, అది జ్ఞానం అంటే యోగము అని అర్థం. ఇక్కడ స్వాధ్యాయం అంటే వేదం, యోగము, స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం. ఈ రెండిట్లో కూడాను నిష్ణాతుడైనటువంటి వాడు నారదుడు అని అన్నారు. అందుకని ఈ రెండు చేస్తే ఏమిటండి, స్వాధ్యాయ యోగ సంపత్త్యా గమిష్యతి పరాంగతిం. మనకి వేదం చెప్తున్నది, ధర్మశాస్త్రం చెప్తున్నది. ఏం చెప్తుంది? స్వాధ్యాయము యోగము కనుక ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. కనుక ఈ స్వాధ్యాయ యోగ సంపత్త్యా గమిష్యతి పరాంగతిం అని చెప్పబడేటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి ఈ తపస్సు అంటే జ్ఞానము, స్వాధ్యాయం రెండు కూడా కలిగినటువంటి వాడు నారద మహర్షి అయ్యాడు. అంటే ఉత్తముడయ్యాడు అన్నమాట. చాలా ఉత్తముడైనటువంటి వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి, అందరికీ ఉండవు అన్నమాట. తపస్సు అంటే వేదము అనే ఒక అర్థం, స్వాధ్యాయం అంటే జపము అనే ఒక అర్థం ఉన్నది. తపస్సు అంటే వేదం, స్వాధ్యాయాన్మా ప్రమదః అన్నారు. ఈ స్వాధ్యాయాన్మా ప్రమదః అనేటువంటి వచనాలు కనుక చూస్తే, లేదా స్వాధ్యాయం అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉన్నదో, అంటే వేదాన్ని అధ్యయనం చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది తపస్సుగా చెప్పబడుతూ, ఇక్కడ స్వాధ్యాయం అంటే జపము అని చెప్పబడుతుంది. ఈ జపం అనేటువంటిది ఏమిటి జపం చేయాలండి? తను స్వాధ్యాయం చేసేటువంటి వాడు ఏం జపం చేయాలి? వేదమేవ జపే నిత్యం, వేదాన్నే జపించాలండి. కనుక ఆ వేదాన్ని అధ్యయనం చేయడం, దాన్ని జపించడం రెండు కూడా కలిగినటువంటి వాడు నారదుడు అని ఒక అర్థం చెప్తుంది. అలాగే తపస్సు అంటే బ్రహ్మ, పరమాత్మ. తపః ప్రధాన స్వాధ్యాయ, తపస్వాధ్యాయ అన్న. తపస్సే ప్రధానంగా కలిగినటువంటిది స్వాధ్యాయం. తపస్సు అంటే ఇక్కడ అర్థం బ్రహ్మ, పరమాత్మ. అంటే పరమాత్మనే ప్రధానంగా కలిగినటువంటిది వేదాధ్యయనం. అలాంటిది తపస్వాధ్యాయాన్ని ఉపనిషత్తు చెప్తుంది కనుక ఇక్కడ పరమాత్మే ప్రధానంగా చెప్పబడుతున్నాడు. అయితే స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం అని శాస్త్రం చెప్తోంది కనుక స్వాధ్యాయంలో కూడాను ప్రవచనాభ్యాం అంటే తాను అధ్యయనం చేయడంలోనూ అధ్యాపనం చేయడంలోనూ రెండింటిలో కూడాను నిష్ణాతుడు నారదుడు. అంటే అర్థం ఏంటి? తాను చదువుకోవడంలోనూ చదువు చెప్పడంలో కూడా, అధ్యాయం అధ్యాపనం ఈ రెండిట్లో కూడాను నిష్ణాతుడు అని చెప్తుంది ఈ తపస్సు అనేటువంటి పదం. అలాగే తపస్సు అంటే వ్యాకరణం అన్నారు. వ్యాకరణం, స్వాధ్యాయం అంటే వేదం. అయితే ఇక్కడ తపస్సహిత స్వాధ్యాయ, వేదాధ్యయనం చేయాలంటే వేదాంగమైనటువంటి వ్యాకరణంతో పాటుగా చేయాలి. కొన్ని వ్యాకరణం అనే అర్థం చెప్తున్నారు ఇక్కడ తపస్సు అనేటువంటి దానికి. వ్యాకరణం ఒక్కటేనా అంటే వ్యాకరణం ఒక్కటే కాదు, షడంగాలు కూడా. ఏమిటి షడంగాలు?
వ్యాకరణం, శిక్ష, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, అలాగే కల్పం అనేటువంటివి 6 కూడా వేదాంగములు అని చెప్పబడతాయి. వేద అంగములు శిక్ష, వ్యాకరణం, అలాగే ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఇవన్నీ కూడాను వేదాంగాలు. ఈ 6 వేదాంగాలతో పాటు వేదాధ్యయనం చేసినటువంటి మహానుభావులు. సహజంగా వేదాధ్యయనం చేస్తారు చాలామంది, కానీ వేదాంగాలతో పాటుగా వేదాధ్యయనం చేయడం చాలా అరుదు, చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా వేదాంగాలతో పాటుగా వేదాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడయ్యి తాను అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా అధ్యాపనం చేయడం అంటే ఇంకోళ్ళకి చెప్పడం కూడా చేయగలిగినటువంటి వాడు. చెప్పాలంటే ముందు తనకు అర్థం కావాలి. ఎవరికైనా చెప్పాలి అంటే ముందు తనకు తెలియాలి, తనకు అర్థం కావాలి. తనకు అర్థమైతేనే చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేడు. కనుక 2 ఉన్నటువంటి వ్యక్తి నారదుడు అన్నారు. తపస్వచ అధ్యాయశ్చ తపస్వాధ్యాయ అన్నారు. తపస్వశ్చ అధ్యాయ నిరతశ్చ తపస్వాధ్యాయ నిరత తపస్వాధ్యాయ నిరతం అన్నారు కదా. దానికి చెప్తున్నారు అంటే తన శాఖ ఏదైతే ఉన్నదో తన శాఖ వేద భాగంలో నిరతుడైనటువంటి వాడు ఉన్నారు. ఇప్పుడు వేదాధ్యయనం చేస్తారు చాలామంది. వేదాధ్యయనం చేసేటప్పుడు స్వశాఖని ముందు చదువుకోవాలి. స్వశాఖ అధ్యయనం చేసి ఆ తర్వాత ఇంకొక వేదాన్ని చదవాలి. అంటే ఇప్పుడు అతను కృష్ణ యజుశాఖ అన్నారు. ఆ కృష్ణ యజుశాఖ ఉన్నప్పుడు అతను కృష్ణ యజుశాఖీయుడైనప్పుడు తాను శుక్ల యజుశాఖమో లేకపోతే సామవేదమో లేకపోతే ఋగ్వేదమో ఇలాంటివి చదవటం చేయకూడదు. మొట్టమొదట స్వశాఖ తాను ఏ వేదానికి సంబంధించినటువంటి వాడో ఆ వేదాన్ని ముందు అధ్యయనం చేయాలి. ఆ తర్వాతనే ఇంకొక వేదాన్ని అధ్యయనం చేయాలి. అందువల్ల స్వశాఖ అయినటువంటి వేద భాగంలో బాగా నిష్ణాతుడైనటువంటి వాడట నారదుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఆచార్య లక్షణాలు. ఎలా చెప్పారు అంటే మనకి ఆచార్య లక్షణాలని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. ఒక శ్లోకం, ఆచార్యో వేద సంపన్న విష్ణు భక్తో విమత్సర. ఆచార్యో వేద సంపన్న, ఆచార్యుడు వేద సంపన్నుడై ఉండాలి. వేదాన్ని బాగా తెలిసిన వాడై ఉండాలి. వేదాన్ని తెలియటం అంటే ఏమిటండి? వేదాన్ని మొత్తం పైనుంచి కింద దాకా అధ్యయనం చేసి ఉపయోగపడం కాదు. వేదాన్ని అర్థంతో సహా తెలుసుకొని ఉండాలి. వేదం ఉడికినే అధ్యయనం చేసేంత మాత్రాన వేదాధ్యయనం కాదు. అది అర్థంతో సహా వేదాన్ని అధ్యయనం చేసినప్పుడే వేదాధ్యయనం. కనుక అది ఉండి తీరాలి అన్నారు. అందువల్ల ఆచార్యో వేద సంపన్న అని ఆచార్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వేద సంపన్నుడై ఉండాలి. అప్పుడు మరి వేదం చదవలేదండి, వేదాంతం చదువుకున్నామండి, మరి అప్పుడు వేద సంపన్నుడు అవుతాడా లేదా? ఏమవుతాడండి? అంటే ఆ వేదార్థమైనటువంటిది వేదాంతం ఏదైతే ఉన్నదో అది తెలుసుకున్నా కూడా అతను వేద సంపన్నుడే. ఇందువల్ల వేదంలో చెప్పబడేటువంటిది పరమాత్మ, వేదాంతం అంతా చెప్పేది పరమాత్మని. ఆ పరమాత్మ యొక్క తత్వం అంతా కూడా నీకు వేదంలో చెప్పబడుతోంది కనుక భగవతత్వాన్ని తెలుసుకుంటే వేద సంపన్నుడే అవుతాడు అన్నమాట. ఇలాగా ఒక లక్షణాన్ని చెప్పారు, తపస్వాధ్యాయ నిరతం. అందువల్ల నారదుడు తపస్సు స్వాధ్యాయం 2 కూడాను చాలా చక్కగా కలిగినటువంటి వాడు, ఆచార్య లక్షణాల్లో. తర్వాత వాగ్విదాంవరం అని 2వది విశేషణం. వాగ్విదాంవరం అన్నారు. వాక్కు అంటే ఇక్కడ వ్యాకరణము. వ్యాకరణం అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. షడంగాలు వస్తాయి. ఈ షడంగ విధులలో బాగా ఈ షడంగాలన్నీ కూడాను బాగా తెలిసినటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళలో కూడా అగ్రేసరుడైనటువంటి వాడట నారదుడు. వాళ్ళు ఉండొచ్చు చాలామంది, వేదాన్ని అంగాలతో సహా చదువుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళందరికన్నా కూడా అగ్రేసరుడై ఉన్నటువంటి వాడు కనుక
వాక్ విదాం వరం. వాక్కు అంటే వేదం, అదిగో దానికి విదాం అంటే దాంట్లో పండితులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వేదాంగాలతో సహా నేర్చుకున్నటువంటి వారు, వాళ్ళల్లో వరం శ్రేష్టమైనటువంటి వాడు అని లక్షణం చెప్పారు. ఇంకొకటి వాక్ అంటే ఏమిటి అంటే చెప్పదలిచినటువంటి అర్థాలన్నింటినీ కూడాను తెలప సమర్థమైనటువంటి శబ్ద ప్రయోగం. వాక్ అంటుంటాం కదా, శబ్దం, మాట్లాడేటువంటి శబ్దాన్ని కూడా వాక్ అంటుంటాం. వాక్ అంటే ఏంటి? నా మనస్సులో ఏదో ఒక భావన ఉన్నది, ఈ భావనని నీకు చెప్పాలి అనుకుంటున్నాను, నీకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పడానికి ప్రయోగించేటువంటి ఒక ప్రయోగం, శబ్ద ప్రయోగం ఏదైతే ఉన్నదో దీనికి వాక్ అని. కనుక అలాంటి వాక్కులు ప్రయోగించడంలో చాలా నిపుణుడైనటువంటి వాడట, శ్రేష్ఠుడైనటువంటి వాడట ఈయన. ఎవరు? నారదుడు. అంటే ఏంటి అర్థం? తాను నేర్చుకున్నది చాలా చక్కగా, తాను ఏదైతే గ్రహించినటువంటి మాట, ఆ భావాన్ని అంతటినీ వాగు రూపంలో, శబ్ద రూపంలో ఎదుటి వాళ్ళకి అందించడంలో మంచి నేర్పరి నారదుడు అన్నారు. అందువల్ల వాగ్విదాం వరం. అలాగే వాక్కులు అంటే వేదాలు, శాస్త్రం చెప్పుకున్నాం. కానీ వాక్ అంటే వేదాల కన్నా వేరైనటువంటి శాస్త్రాలకు కూడా వాక్ అని పేరు. వేదాల కన్నా వేరైనటువంటి శాస్త్రాలు ఏమిటండి అంటే 18 విద్యలు ఉన్నాయి. వేదం కన్నా వేరుగా ఉండేటువంటి విద్యలు 18, అంటే వేదంతో కలుపుకొని అనుకోండి. వేదం కన్నా వేరైతే 14, వేదంతో కలుపుకొని 18. ఏమిటి ఆ వేదంతో కలుపుకున్న 18 విద్యలు అంటే 4 వేదాలు. అవి ఏమిటవి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. 4 వేదాలు. అలాగే షడంగాలు. షట్ అంటే 6 అంగాలు. ఏమిటవి? ఇందాక చెప్పుకున్నాం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అని చెప్పబడేటువంటి 6 అంగాలు. మొత్తం ఇప్పటికి ఎన్ని విద్యలు? 6, 4, 10. తర్వాత మీమాంస 1, న్యాయ విస్తరం, న్యాయ విద్య అన్నమాట, అది 1. ధర్మశాస్త్రం, అలాగే పురాణం, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం, అర్థశాస్త్రం. మొత్తం 18 విద్యలు. ఈ 18 విద్యల్లో 14 విద్యలు ముందుగా మనం చూసుకుందాం. వేదాలు కూడా కలిసినాయి కనుక కలిస్తే 18 అవుతాయి. వేదాలని పక్కన పెట్టి వేదం కన్నా వేరైనటువంటివి 14 విద్యలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసినవాడు నారదుడు. మనం అనుకుంటాం, చూడండి, నేను మహాజ్ఞానిని. ఏమయ్యా నువ్వు జ్ఞాని అంటే ఏమిటో తెలుసా? ఇవన్నీ తెలియాలి. నీకు ఇవన్నీ తెలిసినప్పుడు నువ్వు జ్ఞానివి. ఈ విద్యలన్నీ తెలియకపోతే నువ్వు జ్ఞానం ఎట్లా అవుతావు? అందుకనే ఇక్కడ ఏమన్నారు? వాక్ విదాంబరం. వాక్ అని చెప్పబడేటువంటిది వేదం కన్నా ఇతరమైనటువంటి విద్యలన్నీ కూడాను తెలిసినవాడు అన్నారు. ఇలాంటి విద్యలు కూడా కొంతమందికి తెలియవచ్చు, కొన్ని మాత్రమే, అన్నీ తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసిన కొద్దిగా మాత్రమే తెలియవచ్చు, పూర్తిగా కూడా దాన్ని తెలుసుకోలేదు. కానీ నారదుడు మాత్రం అలాంటి వాడు కాదట, పరిపూర్ణంగా జ్ఞానం కలిగినటువంటి వాడు. 18 విద్యల్లోనూ వీటిని ఏమంటారు? అష్టాదశ విద్యలు. వేదాన్ని పక్కన పెట్టేసి మిగిలినటువంటి విద్యలు చూస్తే చతుర్దశ విద్యలు అంటే 14 విద్యలు అన్నమాట. జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత వాక్ అంటే సరస్వతి అని ఒక అర్థం. వాచా విద్యంతే ఇది వాగ్విదః అన్నారు. వాచా విద్యంతే లభంతే ఇది వాగ్విదః అంటే ఏంటి? సరస్వతి పుత్రులైనటువంటి వాళ్ళు.
సరస్వతి యొక్క పుత్రులు ఎవరు? మరీచి మొదలైనటువంటి ఋషులు. వాళ్ళందరిలోకెల్లా అంటే నారదుడు కూడా సరస్వతి పుత్రుడే, చతుర్ముఖ బ్రహ్మ నుంచి పుట్టినటువంటి వాడే కదా నారదుడు. కనుక సరస్వతి పుత్రుడే అవుతాడు నారదుడు కూడా. కనుక నారదుడి బ్రహ్మగారి యొక్క పుత్రులైనటువంటి వాళ్ళు, సరస్వతి యొక్క పుత్రులైనటువంటి వారు మరీచి మొదలైనటువంటి ఋషులు ఎవరైతే 10 మంది ఉంటారో వాళ్ళలో కూడా ఉత్తముడైనటువంటి వాడు అయ్యాడైతే నారదుడు. ఎట్లా అయ్యాడండి అంటే భగవద్భక్తుడు అవడం చేత. మరీచి మొదలైనటువంటి వాళ్ళందరూ ఇతనికి సోదరులే, నారదుడికి సరస్వతి పుత్రులే. వాళ్ళందరికన్నా కూడాను గొప్పవాట వాక్ విదాంబరం. వాక్ అంటే సరస్వతి. ఆ సరస్వతి ఎవరైతే ఉన్నారో సరస్వతి పుత్రులు వాగ్విధులు అంటే మరీచి మొదలైనటువంటి ఋషులు, వాళ్ళల్లో కూడా వరం శ్రేష్టమైనటువంటి వాడు ఇతను. ఎందుకండి ఈ శ్రేష్టత వచ్చింది ఆయనకి అంటే భగవద్భక్తుడు అవ్వడం వల్ల, నారాయణ భక్తుడు అవ్వడం వల్ల. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం తెలియబడుతోంది అంటే ఆచార్యుడికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ప్రధానంగా భగవద్భక్తుడై ఉండాలి. ఇందాక చెప్పాను చూసారా, ఆచార్య లక్షణాలు చెప్తూ ఆచార్యో వేద సంపన్న, వేదం తెలిసినటువంటి వాడై ఉండాలి. దాంతోపాటు విష్ణు భక్త, విష్ణు భక్తుడై ఉండాలి తప్పనిసరి. అదిగో నారదుడు విష్ణు భక్తుడై ఉన్నాడు కనుక వేద సంపన్నుడై ఉన్నాడు, విష్ణు భక్తుడై ఉన్నాడు. విమత్సర, అతనికి ఏ విధమైనటువంటి మాత్సర్యం అనేటువంటిది లేదు. అసూయ ద్వేషం ఇలాంటివేవి లేదు. అలాంటి మహానుభావుడు ఆయన అని నారదుడి యొక్క లక్షణాలు చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏమంటున్నారు, ముని పుంగవం అన్నారు. మునిషు పుంగవ, ముని పుంగవ అంటే మునులయందు పుంగవుడట ఆయన. మునులంటే ఎవరండి? భగవంతుని యొక్క ధ్యానంలో నిరతులైనటువంటి వారు, నిరంతరం భగవద్ ధ్యానం చేసేటువంటి వారు, మననం చేస్తూ ఉంటారు మునులంటే. కనుక అలా భగవద్ ధ్యానంలో నిరతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి మునులలో కూడా శ్రేష్ఠుడు నారద ముని అంటుంటాం కదా మనం. నారద ముని అంటే భగవద్ ధ్యానంలో చాలా గొప్ప స్థితి కలిగినటువంటి వాడు, అలాంటి వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అని. అందువల్ల తపస్వాధ్యాయ నిరతం అనేటువంటి విశేషణం ఏదైతే వేశారో దాంట్లో ప్రధానంగా ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అని శృతిలో శ్రవణం అనేటువంటిది ప్రధానంగా చెప్పబడింది. కనుక ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈయన కూడా శ్రవణం చేయడంలో చాలా గొప్పవాడు, అధ్యాపనం చేయడంలో కూడా అలాంటి వాడు ఎవరండి అనంటే వాగ్విదాంబరం నారదం, నారదుడు అన్నారు. నారదుడు అంటుంటారు కదా. ఇంతకీ నారద శబ్దం అంటే మనకి నారదుడు అని పేరు వినగానే టక్కన మనకి ఏమొస్తుందండి ఆలోచన? బోడి జుట్లకి ముడి వేసేవాడు ఏమంటారండి? బోడి జుట్లకి ముడి వేసేవాడు అంటే అర్థం ఏంటి? ఒకరికి తగాదా పెట్టేవాడు అనే భావం కలుగుతుంది మనకి నారదుడు వినగానే. కానీ యథార్థంగా నారదుడు అలాంటి వాడు కాడు. నారదుడు లోక కళ్యాణ కారకుడు, గుర్తుపెట్టుకోండి, లోక కళ్యాణ కారకుడు. ఇంతకీ నారద శబ్దం ఎంతో ఉన్నతమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఏమిటి నారద శబ్దం అంటే? నారదుడు ఏమయ్యాడు ఇక్కడ? వాల్మీకి ఆచార్యుడు అయ్యాడు, గురువు అయ్యాడు. మరి గురువు అవ్వదగినటువంటి వాడైనా అతని పేరులో కూడా అర్థం ఉన్నది. తమాషా చూడండి ఏంటిట అంటే నరస్య సంబంధి నారం, నరుడికి సంబంధించినటువంటి దానికి నారము అని పేరు. నారం అంటే ఏమిటి? అజ్ఞానం. తద్దంతి అంటే ఏమిటి? దాన్ని ఖండయతి, ఖండించేస్తాడు, అంటే అజ్ఞానాన్ని ఖండిస్తాడు. అందుకని ఆయన పేరేమొచ్చింది? నారద. అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. ఏమండి?
నారదుడికి ఇంకొక అర్థం ఉన్నది. అజ్ఞానాన్ని పోగొట్టేవాడు ఒక్కడే నారదుడు కాదు. నారం అంటే జ్ఞానం అనే ఒక అర్థం ఉన్నది. తద్దదాతి, ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కనుక జ్ఞానప్రదుడు. అజ్ఞానాన్ని పోగొట్టేవాడు నారదుడే, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు నారదుడే. అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఎవరు? గురువు. గురు శబ్దం అదే కదా మనకు చెప్తుంది. గుశబ్ద స్పందకారత్వాత్ ఋషబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గురు అనేటువంటి 2 అక్షరాల్లో గు అనేటువంటి అక్షరం ఏం చెప్తోందట? గుశబ్ద స్పందకారత్వాత్, అంధకారాన్ని చెప్తోంది. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని గు అనే అక్షరం చెప్తుంటే ఋషబ్దస్తన్నిరోధక, రు అనేటువంటి అక్షరం ఆ అజ్ఞానాన్ని నిరోధిస్తున్నది. అందువల్ల అజ్ఞాన నిరోధిత్వాత్ గురురిత్య విధీయతే. అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు కనుక గురువు అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడు నారద శబ్దంలో కూడా అదే కదా ఉంది, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. ఉత్తి అజ్ఞానాన్ని పోగొట్టడం వరకేనా? కాదు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఏయ్ నువ్వు ఇది చేయకరా అన్నాడు అనుకోండి, వెంటనే ఈవేళ తెలివి కలిగిన పిల్లలు ఏం చేస్తున్నారు? ఎందుకు చేయకూడదు అడుగుతున్నారు లేదా? అంటే ఇక్కడ ఏంటి, ఇతను అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు. అబ్బాయి నువ్వు చేయదురా, ఎందుకు చేయకూడదు చెప్పాడు. అబ్బాయి నువ్వు చేస్తే నీకు అదే నిప్పులో చేయి పెడుతున్నాడు. నిప్పులో చేయి పెడితే కాలుతుంది. నువ్వు నిప్పులో చేయి పెట్టకరా అన్నాడు. ఎందుకు పెట్టకూడదు అన్నాడు. కాలుతుందిరా అన్నాడు. ఏమండి, అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు. తర్వాత అంత మటుకు పర్వాలేదు, కానీ తర్వాత జ్ఞానాన్ని కూడా ప్రసాదించాడు. ఏమిటి ఆ జ్ఞానం అంటే, అబ్బాయి నువ్వు నిప్పులో పెడితే చెయ్యి అనేటువంటిది కాలుతుంది. నిప్పుకి ఆ కాల్చేటువంటి గుణం ఉన్నది, నీ శరీరానికి కాలిపోయేటువంటి గుణం ఉన్నది. ఆ కాల్చేటువంటి గుణం ఉన్నటువంటి దాంట్లో కాలిపోయేటువంటి దాన్ని పెడితే ఏమవుతుంది? కనుక అజ్ఞానాన్ని పోగొట్టాలి, జ్ఞానాన్ని ప్రసాదించాలి. 2 కూడాను చేయగలిగినటువంటి వాడు కావాలి. నారదుడు 2 చేయగలిగినటువంటి వాడు. అందుకని నారదో నాశయన్నేతి నృణాం అజ్ఞానజం తమః నారద పురాణం చెప్తోంది. ఏం చెప్తోందిట? నారదుడు నాశనం చేస్తాడు. ఏమిటిది అంటే మనుషులకు ఉండేటువంటి అజ్ఞానాన్ని. అంతేకాదు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలా జ్ఞానాన్ని ప్రసాదించి ఎంతమందినో మోక్షానికి పంపించాడు. తెలుసా? శ్రీమద్ భాగవతంలో వస్తుంది. దక్ష ప్రజాపతి ఉన్నాడు. దక్ష ప్రజాపతిని బ్రహ్మగారు ఆజ్ఞాపించారు, రే అబ్బాయి ఆయన సృష్టి చేయి అన్నాడు. అంటే బ్రహ్మాండంగా చేద్దామని అనుకొని ఒక 10,000 మంది సంతానాన్ని కన్నాడు. ఆ 10,000 మందిని కూడాను, అబ్బాయి వెళ్ళండి, సంతానం కనాలి, సృష్టిని నడిపించాలి అంటే మంచి సంతానం కావాలి. మంచి సంతానం కావాలి అంటే తపస్సు చేయాలి, పరమాత్మని గురించి ప్రార్థించాలి, భగవద్ అనుగ్రహంతో మంచి సంతానాన్ని పొందాలి. కనుక మీరు వెళ్ళి తపస్సు చేసేయండి, ఒక 60,000 సంవత్సరాలు తపస్సు చేయండి అన్నాడు. 10,000 మంది సంతానాన్ని పంపించాడు. వాళ్ళందరూ కూడా వెళ్ళారు, బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నారు. దేనికి అంటే సృష్టి నడిపించడం, మంచి సంతానం కావాలి అని కూర్చొని తపస్సు చేస్తున్నారు. నారదుడు వెళ్ళి ప్రత్యక్షం అయ్యాడు. నారదుడు అన్నాడు, మరి బాబు ఏమి చేస్తున్నారు? తపస్సు చేస్తున్నాను. దేనికోసం చేస్తున్నారు? సృష్టి, లోకాన్ని నడిపించాలి, బ్రహ్మగారి ఆదేశం అది. ఆ బ్రహ్మగారు ఎవరికి ఆదేశించారు? మా తండ్రి గారు అయినటువంటి దక్షుడి. ఆ దక్షుడు గారు మమ్మల్ని ఆదేశించాడు, మీరు సంతానం కావాలి, సంతానం సృష్టిని నడిపించాలంటే సంతానం కదా, మరి సంతానం కావాలి. ఆ సంతానం కూడా ఉత్తముడైనటువంటి సంతానాన్ని పొందాలి, దానికి భగవంతు అనుగ్రహం కావాలి, దానికి తపస్సు చేయండి అని పంపించాడు. ఆ సృష్టి కోసం నేను తపస్సు చేస్తున్నాను. వెర్రి వాళ్ళ అన్నాడు నారదు. ఏమిటి అలా మాట్లాడుతున్నావు అన్నాడు. మరి లేకపోతే ఏమిటి? ఈ సంతానాలు ఏమిటి, గొడవ ఏమిటి, ఇదంతా ఒక పెద్ద రచ్చ రాట్నం ఏమి లేకపోమన్నాడు.
అదేమిటయా అలా మాట్లాడతావు అన్నాడు. ఇదంతా పెద్ద సంసార సముద్రం బాబు. ఆ సంసారం అనేటువంటి సముద్రంలో ఇరుక్కున్నావంటే బయటికి రావడం నీ వల్ల కాదు. నీకు భగవంతుడు చక్కనైనటువంటి నావ శరీరం ఇచ్చాడు. ఈ శరీరాన్ని పుచ్చుకొని భగవంతుడిని పొందాలి. ఇటు నువ్వు భగవంతుడిని పొందడానికి ఉపయోగపడుతుంది, ఇదే శరీరం సంసారంలో మునిగిపోవడానికి ఉపయోగపడుతుంది. కనుక నువ్వు అజ్ఞానం చేత సంసారంలో మునిగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ ఉత్తమమైనటువంటి ఈ శరీరాన్ని పుచ్చుకొని కాదు, ధరించడానికి ప్రయత్నం చేయాలి. ఈ శరీరం మాటి మాటికి రాదు. దుర్లభం మానుషో జన్మ, దుర్లభమైంది మనుష్య జన్మ. కనుక మాటి మాటికి వచ్చేటువంటిది కాదు. ఈవేళ మనకు అదృష్టం వల్ల లభించింది. ఈ లభించినటువంటి మానవ జన్మను పొంది కూడా ఇలాగా మనం దురదృష్టవంతుల్లాగా దీన్ని నాశనం చేసుకోవడం చిచి అజ్ఞానులు చేసే పనయ్యా. మీరంతా ఏమిటి మానేయండి అన్నాడు. మరైతే మమ్మల్ని ఏం చేయమంటావు అన్నాడు. మీరు సంసారం కోసం లేకపోతే సృష్టి కోసం ప్రయత్నం కాదు మీరు చేయాల్సింది. ఈ శరీరం పొందినటువంటి మీరు, ఈ జన్మ పొందినటువంటి మీరు ఉత్తమమైనటువంటి ఈ జన్మని సార్థకం చేసుకోవాలి అంటే నారాయణుడి గురించి తపస్సు చేయండి. నారాయణుడు కనిపించి సాక్షాత్కరిస్తే మోక్షం గురించి అడగండి. మోక్షం కోసం తపస్సు చేయాలయా. ఇంత కష్టపడి తపస్సు చేసి చిట్ట చివరికి కోరేది సంసారమా? ఉపదేశం చేశారు మహాప్రభు. మేము అలాగే చేస్తా ఉన్నారు. మేము తపస్సు చేసి సాక్షాత్తు నారాయణుడు సాక్షాత్కరిస్తే మాకు మోక్షం ప్రసాదించమన్నారు. మోక్షం ప్రసాదించాడు. అందరూ మోక్షాన్ని పొందారు. అప్పుడు దక్షులు వారు చూస్తున్నారు, ఇంకా వస్తారు 60,000 సంవత్సరాలు. అరే బాబు, ఇంతకాలం అయిపోయింది, ఇంకా తిరిగి రాలేదేమిటి? అరే బాబు, ఈయన ఎంక్వైరీ ప్రారంభించాడు. ఇంకెక్కడున్నారు వాడు? మోక్షం పొందారు. అరే మోక్షం పొందారంటున్నారు, ఏమైపోయారు మా పిల్లల్లా? నష్టపోయాను అనుకుని మళ్ళీ 10,000 మందిని కన్నాడు. మళ్ళీ 10,000 మందిని మళ్ళీ తపస్సుకు పంపించాడు. మళ్ళీ తపస్సుకు పంపిస్తే మళ్ళీ నారదుడు అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ నారదుడు అక్కడికి వెళ్ళి, ఎవరే బాబు మీరు వెర్రివాడిలాగా ఉన్నారా? మీ అన్నలు ఎంత మంచివాడు బాబు, చక్కగా విన్నారు, ఈ శరీరాన్ని ధరింపజేసుకోవడానికి ప్రయత్నం చేశారు, మీరు కూడా అలా ధరింపజేసుకోండి, నారాయణుడి గురించి తపస్సు చేయండి, సృష్టి కోసం కాదు ఈ తపస్సు చేయాల్సింది అని ఉపదేశం చేశారు. వాళ్ళు కూడా చాలా చక్కగా బుద్ధిగా విన్నారు. వాళ్ళు కూడా తపస్సు చేశారు, నారాయణుని సాక్షాత్కరింప చేసుకున్నారు, బ్రహ్మాండంగా మోక్షాన్ని పొందారు. ఈసారి ఎంక్వైరీలో తేలింది ఏమిటి అంటే నారదుడు చేస్తున్నాడు ఈ పని అంతా. ఈసారి కూడా పిల్లలు రాలేదు వెనక్కి. ఏమైపోయారని ఎంక్వైరీ ప్రారంభించాడు. ఈయన చేస్తే నారదుడు వెళ్ళి వాళ్ళకు ఉపదేశం చేసి, అరే నారదుడు ముందు మా పిల్లల్ని చెడగొట్టాడు, ఇప్పుడు పిల్లల్ని చెడగొట్టాడు, చిట్ట చివరికి నాకు సంతానం అంతా కూడా వ్యర్థం చేశాడు నారదుడని నారదుడిని శపించాడు. ఛీ నారద, నువ్వు ఇలాంటి పని చేసావు, నువ్వు అసలు భగవంతుడికి భక్తుడు ఉండవలసినటువంటి వాడివి కాదు. అరే భగవంతుడి యొక్క సంకల్పం ఏమిటి? సృష్టి జరిపించాలి. అలా సృష్టి జరగాలనేటువంటి భగవంతుడి యొక్క సంకల్పానికి విఘాతం కలిగిస్తున్నాను కనుక నేను శపిస్తున్నాను అన్నాడు. ఏమిటి శపిస్తున్నాను? 3 లోకాలు ఎప్పుడు సంచరిస్తున్నా తిరుగుపో అన్నాడు. నీకంటూ ఒక నిలకడ లేకుండా ఎప్పుడు తిరుగుతావు అన్నాడు. చాలా సంతోషం. నిరంతరం భగవంతుడిని స్మరిస్తూ లోకంలో ఉండే ప్రతి వాళ్ళకి కూడా నేను వినిపిస్తూ ఉంటాను అన్నాడు. ఆనందం, నువ్వు చాలా మంచి ఉపదేశం చేసావు, మరి మంచి శాపం ఇచ్చావు, అది వరమే నాకు అనుకున్నాడు. వెళ్ళిపోయాడు తలపైన. అర్థమైందండి? అందువల్ల అలా అనేక మందికి ఉపదేశం చేసి వాళ్ళని ధరింపజేసినటువంటి మహానుభావుడు నారదుడు. జ్ఞానాన్ని ఉపదేశం చేసి కనుక అజ్ఞానాన్ని పోగొట్టేవాడు తానే, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు తానే. ఎవరండి ఇప్పుడు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేది? గురువు, ఆచార్యుడు. ఇప్పుడు నారదుడు ఎవరండి? ఆచార్యుడు. ఇప్పుడు నారదుడికి ఇప్పుడు దాకా చెప్పినటువంటి లక్షణాలన్నీ ఆచార్య లక్షణాలే కదా. మరి వేద సంపన్నుడై ఉండడం, వాగ్విద్వాంబరుడై ఉండడం, మరి ఇవన్నీ కూడా అవే వస్తాయి. ఈ విధంగా సాక్షాత్తు ఆచార్య లక్షణాలన్నీ కూడా నారదుల్లో ఉన్నాయని చెప్పి ఆ మొట్టమొదటి ప్రారంభంలోనే చెప్పారు. చెప్పిన తర్వాత మరి శిష్య లక్షణాలు కావాలి కదా. ఒక ఆచార్యుడైతే దొరికాడు, కానీ తగిన శిష్యుడు కావాలి కదా. మరి శిష్యుడు వాల్మీకి కూడా సరైనటువంటి వాడా కాదా? శిష్య లక్షణాలు ఏమిటి అని అంటే ఆయన ఒకే ఒక్క విశేషణం వేశారు, తపస్వి.
శిష్యుడు కూడా తపస్వి అయి ఉండాలి. తపస్వి అంటే ఏంటండి? తపః అస్యాదితి అస్యాసితి తపస్వి అని. తపః అస్యాస్తి తపః అంటే అర్థం ఏంటి? తపస్వి అంటే అర్థం ఏంటి? ప్రశస్తమైనటువంటి తపస్సు కలిగినటువంటి వాడు. ఇప్పుడు తపశ్శబ్దానికి ఇందాక మనం అర్థాలు చెప్పుకున్నాం చూడండి. వేదము, వ్యాకరణము, ఇలాంటి అర్థాలు అన్నీ కూడా దీంట్లో వస్తాయి. అంటే అర్థం ఏంటి? ఈయన తపస్సు అంటే అవన్నీ కూడాను వేదాలన్నీ చదువుకున్నటువంటి వాడే అని చెప్పబడేటువంటి రీతి. వేదాంగాలతో సహా వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు ఈయన కూడా తపస్సు కలిగినటువంటి వాడు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. శిష్యుడి యొక్క లక్షణాల్లో ప్రధానంగా ఉండవలసింది తపస్సు. తపస్సు ఎందుకండి అంటే వేదం చెప్తోంది మనకి తపస్సుతోనే పరమాత్మని తెలుసుకోగలగాలి అని వేదం చెప్తోంది కనుక వాల్మీకి మహర్షి కూడా బ్రహ్మజ్ఞాన సాధనమైనటువంటి తపస్సు కలిగినటువంటి వాడు అని చెప్తూ తపస్వి అని ఆయన విశేషణం చేసి చెప్పాడు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ వేదం జ్ఞానం కలిగినటువంటి వాడు, వేదముని కూడా ఒక అర్థం ఉంది తపస్సుకి. వేదాంగాలతో సహా వేదాన్ని అధ్యయనం చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? మంచి జ్ఞానం కలిగి ఈ ఉన్నటువంటి కర్మ జ్ఞానాలు అన్నీ కూడాను అస్థిరమైనవి, అల్పమైనవి అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. మనం చేస్తున్న కర్మలన్నీ కూడా అల్పం అండి, ఏవో చిన్న చిన్న ఫలితాలు ఇస్తే కానీ నిజమైనటువంటివి కాదు, ఇవన్నీ కూడా దుఃఖాన్ని కలిగించేవి కానీ సుఖాన్ని కలిగించేవి కావు అనేటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది. దానివల్ల ఏం కలుగుతుంది అంటే తపస్సు అంటే నిర్వేదం అని కూడా ఒక అర్థం ఉన్నది. నిర్వేదం అంటే ఏమిటి? విరక్తి. ఎప్పుడైతే సంసారం, ఈ కర్మలు, ఈ ఫలాలు ఇవన్నీ చూస్తున్నామో ఇవన్నీ కూడా అల్పము, అస్థిరము అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు ఏం కలుగుతుంది? మనకి విరక్తి. విరక్తి కలిగి ఏమవుతుంది? ఇలాంటి అల్పమైన అస్థిరమైనటువంటి ఫలాలు పొందడం కాదయా నేను సాధించవలసింది, నిత్యమైనటువంటి ఫలం పొందాలి. నిత్యమైన ఫలం అంటే మోక్షం. అందువల్ల మోక్షం మీద అభిలాష కలుగు. కనుక తపస్సు అంటే నిర్వేదం. ఆ నిర్వేదం అంటే విరక్తి. ఆ విరక్తి కలిగి మోక్షం పొందాలనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు కూడా వాల్మీకి తపస్వి అవ్వడం వల్ల. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే శమధమాది సాధన సంపత్తి కలిగినటువంటి వాడు వాల్మీకి అని. శమధమాదులు అంటే ఏంటి? బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం కలిగిన వాడు. తన అంతరేంద్రియ మనస్సు, ఆ మనస్సుని నిగ్రహించుకోగలిగిన వాడు. బాహ్యేంద్రియాలంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటన్నిటిని కూడాను నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి కలవాడు. అంటే శిష్యుడికి ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అలాగే విరక్తి ఉండాలి, వేదాన్ని అర్థంతో సహా నేర్చుకుని దాంట్లో ఉన్నటువంటి ఈ కర్మలు అన్నీ కూడాను అల్పంలో అస్థిరాలు అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు కూడా కావాలి. తర్వాత తపస్సు అంటే న్యాసము అంటారు. న్యాసం అంటే శరణాగతి, అది కూడా ఉండాలి. తపస్వి అని అన్నారు, శిష్యుడి దగ్గరది ఈ లక్షణం తప్పనిసరిగా ఉండాలి. ఏమిటది? శరణాగతి. ఆచార్యుడిని శరణాగతి చేయగలిగేటువంటి తత్వం కావాలి. అందుకే మనకి శాస్త్రం ఏం చెప్తోంది? న్యాసమేషాం తపసాం వరిష్టమాహు అంటుంది. తపస్సుల్లో చాలా గొప్పది ఏది అంటే శరణాగతి. అంటే శరణాగతి కూడా తపస్సే. మన అమ్మ కూడా సీతమ్మ అంటుంది తర్వాత హనుమంతుడు తపస్య అనుపాలనాత్ అంటూ, నేను తపస్సు చేస్తున్నానయ్యా. ఏమిటమ్మా తపస్సు చేయడం అంటే? అదో ఆ లంకలో ఉన్నటువంటి అశోకవన వాటికలో కూర్చొని చెట్టు కింద కూర్చొని జపం చేయడమా? కాదు. తపస్సు అంటే శరణాగతి. నేను రాముడిని శరణాగతి చేశాను, నాకు రాముడే దిక్కు. శరణాగతి చేసినప్పుడు ఏమిటి? శరణాగతిలో ఉన్న విశేషం ఏమిటి?
శరణాగతిలో ఉన్న విశేషం ఏమిటి అంటే, నేను ఎవరినైతే శరణాగతి చేశానో వారే నాకు దిక్కు తప్ప నాకు ఇంకొకరు దిక్కు కాదు. ఒకవేళ నేను దిక్కు అని వచ్చినా కూడా నాకు అవసరం లేదు. ఇది శరణాగతి. కనుక న్యాసమేషాం తపసాం వరిష్టమాహు అన్నారు. తపస్సుల్లో చాలా గొప్పది న్యాసం అంటే శరణాగతి అని శృతి చెప్తోంది, వేదమే చెప్తోంది ఈ మాట. అందులో మనకి భగవద్గీతలో కూడా ఏం చెప్పారు ఇందాక, తద్విద్ధి ప్రణిపాతేన అన్నారు. నమస్కారం. నమస్కారంలో అర్థం ఏంటి? మనం నమస్కారం చేసాం ఒకరికి అంటే అర్థం ఏంటో తెలుసిన, వారికి మనం శరణాగతి చేసినట్టే. నాకు నేను కాదు నీకే అని చెప్పినట్టు నమస్కారం చేసి వేదాంత అర్థంలో. కనుక ఇదిగో ఈ విధంగా చెప్పబడింది. కనుక ఈ శిష్యుడైనటువంటి వాడు తప్పనిసరిగా న్యాసం చేయగలిగినటువంటి వాడు కావాలి, శరణాగతి చేయగలిగినటువంటి వాడు కావాలి. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా అన్నట్లుగా ఈ లక్షణాలన్నీ కూడా శిష్యుల్లో ఉండాలి. ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి వాడు వాల్మీకి. కనుక మొట్టమొదటి శ్లోకంలో ఆచార్యుడు శిష్యుడు వీళ్ళ యొక్క లక్షణాలతో ప్రారంభమైంది శ్రీరామాయణం. శ్రీమద్భాగవతం కూడా అలాగే ప్రారంభమైంది. వ్యాస మహర్షి అడగడం, నారదుడు చెప్పడం. శ్రీరామాయణం కూడా వాల్మీకి అడగడం, నారదుడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక పరమాత్మ సంబంధమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా ఆచార్య శిష్య సంవాదం కావాలి. శిష్యుడు ఆచార్యుడిని ఆశ్రయించాలి, ఆచార్యుడు ఉపదేశం చేయాలి. ఆ రూపంగానే అందువల్ల శ్రీమద్భాగవతం కానీ, రామాయణం కానీ, లేదా ఇతరమైనటువంటి పురాణాలు కానీ ఒక ఆచార్య శిష్య సంబంధంతో వచ్చినటువంటివి కనుక ఆ చంద్రార్కము లోకంలో వెలుగుతున్నాయి ఇప్పటికీ కూడా. అదనమాట. కనుక మొట్టమొదట ఆచార్య శిష్య సంబంధంతో ప్రారంభం చేసి మనకి ఉపదేశం చేశారు. ఆ మొదటి శ్లోకాన్ని గురించి మనం విన్నాం. వాల్మీకి ఎవరు, వాల్మీకి యొక్క చరిత్ర ఏమిటి అనేటువంటి దాని గురించి చర్చిద్దాం. సర్వం सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम सीताराम
सीताराम सीताराम सीताराम जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम जय गोविंद जय